కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లపై శనివారం బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ నేతృత్వంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సమావేశానికి వివిధ కార్మిక సంఘాలను ఆహ్వానించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు పలువురు నేతలు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్రం ఎవరిని సంప్రదించకుండానే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, అనేక చట్టాలను తొలగించారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున లేబర్ కోడ్లపై అభిప్రాయాలు సేకరించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 29 అతి ముఖ్యమైనటువంటి లేబర్ లాస్ ని నిర్వీర్యం చేసి మరి కోడ్స్ తీసుకురావడం, దీనికి మరి ప్రజాస్వామ్యంగా చూస్తే లేబర్ లాసు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక సమగ్రంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే, మరి ఇప్పుడు చట్టాలు చేసి కోడ్స్ చేసి ఇప్పుడు చర్చకు పెట్టి వీటిని ఏం చేయమంటారు, వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు వస్తాయి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు చెప్పడం చాలా శోచనీయము.